Hi, good morning everyone. Welcome to TP Studies. Let us see question number 1. Select the option figure in which the given figure is embedded. So, మనం ప్రతిసారి అనుకుంటూనే ఉన్నాం మీరు చూడాల్సిన ఒకే ఒక పదం embedded and rotation is not allowed. చూద్దాం మనం ఈ క్వశ్చన్ బాక్స్లో ఉన్న ఈ ఫిగర్ ఆప్షన్స్లో ఎక్కడుంది అని చూద్దాం. సో 1 by 1 చెక్ చేసుకుంటూ వద్దాం. ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకుందాం. ఇక్కడ నుంచి ఒక వర్టికల్ లైన్స్ ఇక్కడ ఉంది, అంటే ఇక్కడ ఒకటే కాదు ఇక్కడ కూడా ఉంది, ఎక్కడైనా తీసుకోవచ్చు. సో ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక డయాగ్నల్ ఉండాలి, లేదు. సో కాబట్టి ఇక్కడ ఫెయిల్ అయింది. మరి ఇక్కడ ట్రై చేద్దాం. ఇలా హారిజాంటల్ వర్టికల్ ఒక డయాగ్నల్ ఇలా వెళ్ళింది, కానీ మళ్ళీ ఇంకొక డయాగ్నల్ ఇలా రాలేదు ఎక్కడ కూడా. సో కాబట్టి ఇది ఆప్షన్ నెంబర్ 1 రాంగ్ అని వదిలేస్తాం. ఆప్షన్ నెంబర్ 3 చూద్దాం. సో ఆప్షన్ నెంబర్ 3లో కూడా ఒక హారిజాంటల్ లైన్, ఒక వర్టికల్ లైన్, తర్వాత ఒక డయాగ్నల్, ఇక్కడ నుంచి మళ్ళీ వెంటనే ఇక్కడ నుంచి ఆనుకొని ఇంకొక డయాగ్నల్ వస్తుంది. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. ఇఫ్ ఈచ్ లెటర్ ఆఫ్ ది ఇంగ్లీష్ ఆల్ఫబెట్ ఈజ్ అసైన్డ్ యాన్ ఆడ్ నెంబర్. సో ఇక్కడ ప్రతి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ని ఒక్కొక్క ఆడ్ నెంబర్తో సూచించడం అయినది అని చెప్తున్నారు. అయితే న్యూమెరికల్ వాల్యూ ఇన్ ది ఇంక్రీజింగ్ ఆర్డర్, అంటే పెరుగుతూ వెళ్తుంది ఖచ్చితంగా అని చెప్తున్నారు. సచ్ యాజ్ ఏ ఈజ్ 1, అంటే ఏ అనే ఆల్ఫాబెట్ 1 అనే ఆడ్ నెంబర్తో స్టార్ట్ చేశారు. సో బి ఏమవుతుందంటే 3 అనే ఆడ్ నెంబర్ వస్తుంది. అయితే అండ్ సో ఆన్, దెన్ వాట్ విల్ బీ ది కోడ్ ఫర్ హనీ. అయితే హనీ యొక్క కోడ్ ఏంటి? సో ఇక్కడ ఏ అంటే 1, బి అంటే 3, సి అంటే 5, డి అంటే 7 ఇలా రాసుకుంటూ వెళ్ళిపోతే మనకి టైం అంతా వేస్ట్ అవుతుంది. సో లాజికల్గా ఆలోచిస్తే ఇప్పుడు చూడండి, ఏ అంటే 1 అని అనుకున్నాం అని కోట్ చేశారు. దీన్ని మనం ఏమని అనుకుందామంటే బి అంటే 3 అన్నారు కదా. దీన్ని మనం ఎలా అర్థం చేసుకుందామంటే ఏ యాక్చువల్ వాల్యూ, ఏతో మీరు బహుశా లాజిక్ని ఫైండ్ అవుట్ చేయలేరు, బీని చూస్తే మీకు అర్థమవుతుంది. బి యాక్చువల్ వాల్యూ ఎంత? 2. ఆ 2ని 2 టైమ్స్ మల్టిప్లై చేసి -1 చేశారు అని అనుకోండి. 2 2s are 4, 4 - 1 is 3. అలాగే 1 కూడా అంతే. ఏ యాక్చువల్ వాల్యూ 1, 1 into 2 -1 దట్ విల్ బి 1. సో ఆ విధంగా లాజిక్ డెవలప్ అయిందని అనుకోండి. ఇప్పుడు హనీ అంటే హెచ్ వాల్యూ ఎంత అంటే 8 డబుల్ చేస్తే 16. సో 16 - 1 విల్ బి 15 ఆప్షన్లో ఉండాలి. సో 2 రాంగ్ ఆన్సర్, 4 కూడా రాంగ్ ఆన్సర్. ఈ 2 కరెక్ట్ అని అనుకోవచ్చు. తర్వాత చూడండి, 29 సరిపోయింది, 27 సరిపోయింది, 9 కూడా సరిపోయింది. ఇప్పుడు మనం చూడాలి 49 47. అంటే అది దేనికి సంబంధించింది? లాస్ట్ ఆల్ఫాబెట్కి సంబంధించింది. లాస్ట్ ఆల్ఫాబెట్ ఈస్ వై అంటే 25 2s are 50. So 50 - 1 will be 49. So కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1. 4 అండ్ alike. సో కాబట్టి ఆప్షన్ నెంబర్ 1 చూసేద్దాం. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ టీ అంటే 20, వి అంటే 22, డబ్ల్యూ అంటే 23. ద లాజిక్ ఈజ్ +2 అండ్ +1. అలాగే ఎల్ అంటే 12, ఎన్ ఈజ్ 14, పి ఈజ్ 16. సో ఇక్కడ +2 అండ్ +2. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది +2 +1, ఇది +2 +2. సో కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటి తప్పు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన 4 కాంబినేషన్స్లో 3 ఒక విధంగా ఉంటాయి, ఒక్కటి మాత్రమే వేరేగా ఉంటుంది. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా తప్పు అని అర్థం చేసుకుని ఎఫ్ అంటే 6, హెచ్ 8, జే 10. సో డిఫరెన్స్ +2, ఇక్కడ కూడా +2. సో ఈ 2 మ్యాచ్ అయ్యాయి కాబట్టి ఆటోమేటిక్గా 1 విల్ బి ది రాంగ్ ఆన్సర్. సో క్వశ్చన్ మార్క్ బాక్స్లో ఏముందో చెప్పాలి. ఇదొక సిరీస్ అని అనుకుందాం. ఈ సిరీస్ చేసేటప్పుడు మనం ఈ స్క్వేర్ బాక్స్లోనే ఈ ఫిగర్స్ అన్నీ మూవ్ అవుతాయని అనుకున్నాం. దీని ప్రకారం ఇప్పుడు చూడండి, ఈ ఫిగర్ని స్టార్టింగ్ నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో స్టడీ చేయండి. బాగా గుర్తుపెట్టుకోండి, ఏ డైరెక్షన్లో చూస్తున్నాం? క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్ వైజ్ డైరెక్షన్లో స్టార్టింగ్ ఫిగర్ ఎక్కడుంది అంటే ఇక్కడ ఉంది. అంటే ఈ సెంటర్ నుంచి ఫస్ట్ బాక్స్ స్టార్ట్ అయింది. క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఈ విధంగా దాని పక్కన డైమండ్ ఉంది, వదిలేసాం. ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ మళ్ళీ @ ఉంది. @ ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు సెంటర్ నుంచి కార్నర్కి సెకండ్ బాక్స్లో కనిపిస్తుంది, రైట్? అంటే ఇక్కడి నుంచి ఒక హాఫ్ లైన్ మూవ్ అయింది. ఇక్కడ 4 ఫుల్ లైన్స్ అనుకోండి, ఇది హాఫ్ లైన్ అనుకోండి. హాఫ్ లైన్ ఏ డైరెక్షన్లో మూవ్ అయింది? క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అయింది.
ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అట్ ద రేట్ మాత్రమే గమనించండి. అట్ ద రేట్ ఇక్కడి నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే ఇక్కడికి వచ్చింది. అంటే ఇది ఎంత మూవ్ అయినట్టు, 1 లైన్ మూవ్ అయింది. ఫస్ట్ హాఫ్ లైన్ మూవ్ అయింది, తర్వాత 1 లైన్ మూవ్ అయింది. ఈ 1 లైన్ కూడా ఏ డైరెక్షన్లో, క్లాక్ వైజ్ డైరెక్షన్లో. ఇప్పుడు మళ్ళీ అట్ ద రేట్ ఏమైంది, కార్నర్ నుంచి సెంటర్కి వచ్చింది, అంటే ఈ సెంటర్కి వచ్చింది. అంటే ఇప్పుడు ఏమైనట్టు, మళ్ళీ హాఫ్ లైన్ మూవ్ అయింది. అంటే ఒక్కసారి 1 లైన్, ఇంకొకసారి హాఫ్ లైన్ మూవ్ అవుతుంది. ఇదే లాజిక్ ప్రకారం హాఫ్ మళ్ళీ ఏమవ్వాలి, 1 మూవ్ అవ్వాలి. 1 మూవ్ అవ్వాలంటే ఇక్కడ ఉంది, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి హాఫ్, ఇక్కడ నుంచి ఇక్కడికి 1. అంటే ఇక్కడ మనకి అట్ ద రేట్ ఉండాలి, క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇది 1. ఓకే, ఆ విధంగా అట్ ద రేట్ ఉన్న ఆన్సర్స్ ఏంటి అంటే ఆప్షన్ నెంబర్ 1 కాదు, ఆప్షన్ నెంబర్ 3, 2, 4 అవుతుంది. అయితే మీరు అబ్జర్వ్ చేయండి, ఏ బాక్స్లో చూసినా కానీ అట్ ద రేట్ తర్వాత ఏమి ఫిగర్స్ లేవు. ఇక్కడ కూడా అట్ ద రేట్ తర్వాత ఏమీ లేవు, అట్ ద రేట్ తర్వాత ఏమి లేవు, అట్ ద రేట్ తర్వాత ఏమి లేవు. ఇప్పుడు కూడా అట్ ద రేట్ తర్వాత ఏమీ లేవు, ఉండకూడదు అని అనుకుంటే ఆప్షన్ నెంబర్ 3 కూడా రాంగ్ ఆన్సర్. ఇప్పుడు గమనించండి ఏమవుతుందో. ఇప్పుడు చదవండి, అట్ ద రేట్ డైమండ్, అట్ ద రేట్ డైమండ్ తర్వాత సర్కిల్, ఇక్కడ అట్ ద రేట్ డైమండ్ సర్కిల్ తర్వాత న్యూ ఫిగర్ హ్యాష్, ఇక్కడ డైమండ్ సర్కిల్ హ్యాష్ తర్వాత న్యూ ఫిగర్ ప్లస్. అంటే హ్యాష్ తర్వాత ప్లస్ కాబట్టి ఇప్పుడు న్యూ ఫిగర్ ఎక్కడికి రావాలి, మనకి ప్లస్ పక్కన ఉండాలి. సో ప్లస్ పక్కన న్యూ ఫిగర్ ఏంటి అంటే స్టార్. ఇక్కడ స్టారే ఉంది, ఇక్కడ స్టారే ఉంది. అయితే ఇక్కడ మనం ఈ రెండింటిలో గమనించినట్లయితే ఇక్కడ సర్కిల్ ఉంది, ఇక్కడ సర్కిల్ లేదు. సర్కిల్ ఉండాలా వద్దా, ఫస్ట్ బాక్స్ సెకండ్ బాక్స్ నుంచి సర్కిల్ అనేది డైమండ్ తర్వాత వస్తూనే ఉంది కాబట్టి ఆన్సర్లో సర్కిల్ ఉండాలి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4. సెలెక్ట్ ద ఆప్షన్ ఇన్ విచ్ ద వర్డ్స్ షేర్ ద సేమ్ రిలేషన్షిప్ యాజ్ దట్ షేర్డ్ బై ద గివెన్ పెయిర్ ఆఫ్ వర్డ్స్. సో ఇక్కడ ఒక మీకు ఎగ్జాంపుల్ ఇచ్చారు, బ్లండర్, ఎర్రర్ అన్నారు. ఎర్రర్ అంటే చిన్న తప్పు, బ్లండర్ అంటే చాలా పెద్ద తప్పు. సో అంటే రెండు మీనింగ్ ఒకటే, అయితే ఇది చిన్నది, ఇది పెద్దది. సో హియర్ స్పీక్, ఈ రెండు సంబంధం లేదు. స్పీక్ అంటే మాట్లాడడం, హియర్ అంటే వినడం. పీస్, వార్ అంటే యుద్ధం, పీస్ అంటే శాంతి, దానికి సంబంధం లేదు. యుఫోరియా, హ్యాపీనెస్ అంటే సంతోషం, యుఫోరియా అంటే అమితానందం. సో కాబట్టి ఇది మనకి ఆప్షన్ నెంబర్ 3. అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ఏ లాజికల్ సీక్వెన్స్ ఫ్రమ్ స్మాల్ టు బిగ్. సో ఇక్కడున్న ఈ అంశాల్లో సైజ్ ఆధారంగా చిన్న నుంచి పెద్దకి చెప్పండి. సో ఇక్కడున్న ఆప్షన్స్లో అతి చిన్నది ఏది, క్రొకడైల్, వేల్, బంకీ, లిజార్డ్. హౌస్ ఫ్లై అంటే ఈగ, సో అదే అతి చిన్నది. సో కాబట్టి ఆప్షన్ నెంబర్ 2 కాదు. తర్వాత ఈగ తర్వాత లిజార్డ్, బల్లి. సో 4 తర్వాత 2 ఉండాలి. సో ఈ రెండు ఆన్సర్స్ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1. The two given expressions on both the sides of the equal to sign will have the same value if two numbers from either side or both sides are interchanged. Select the correct numbers to be interchanged from the given options. అంటే ఈక్వల్ టుకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక ఈక్వేషన్, రైట్ హ్యాండ్ సైడ్ ఒక ఈక్వేషన్ ఉంది. ఆ ఈక్వేషన్స్లో కింద ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం నెంబర్స్ని మీరు మార్చండి. మారిస్తే రెండు ఈక్వేషన్స్ ఈక్వల్ అవుతాయి. అది ఏదో చెప్పండి, అది క్వశ్చన్. ఫస్ట్ మనం 4 and 7ని మార్చే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ 4ని తీసేసి 7 పెడుతున్నాను. ఇక్కడ 7 ప్లేస్లో 4 వస్తుంది, 4 ప్లేస్లో 7 వస్తుంది. ట్రై చేద్దాం ఆన్సర్ ఈక్వల్ అవుతుందో లేదో. బోర్డ్ మాస్ ప్రకారం దీన్ని 5 7s సార్, సో 3 అలాగే ఉంటుంది. 3 + 5 7s 38 -24 + 3. సో దీని వాల్యూ ఎంత అంటే 3 + 3 6, 6 + 35 41, 41 - 24 = 17. మరి ఇక్కడ కూడా 17 వస్తుందా చూద్దాం. సో బోర్డ్ మాస్ ప్రకారం 6 1s 6 6. ఇప్పుడు 4 7s 28, 28 - 3 + 6. సో ఖచ్చితంగా 17 రాదు. సో కాబట్టి ఆప్షన్ నెంబర్ 1 రాంగ్ అని వదిలేస్తాం. నవ్ ఐఎమ్ టేకింగ్ ఆప్షన్ నెంబర్ 2. చూద్దాం, ఇక్కడ రాసుకుంటున్నాను. సో 3 + 5 24 36నే మార్చాలి. ఇంటూ 4 -36 + 3 ఒక ఈక్వేషన్ అయితే, అదర్ ఈక్వేషన్ 7 × 4 -3 + 24 డివిజన్ 6. సో క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. 3 అలాగే ఉంటుంది. 3 + 5 4s 20 -36 + 3. సో 26
ఇది ఈక్వల్ టు -10 అవుతుంది. సో ఖచ్చితంగా ఇది కూడా రైట్ ఆన్సర్ కాకపోవచ్చు. లెట్ us see 6 1s 6 4s 7 4s are 28 -3 + 4. ఇది 10 ఎట్టి పరిస్థితుల్లో కాదు. సో కాబట్టి ఆప్షన్ నెంబర్ 2 కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఐఎమ్ ట్రయింగ్ ఆప్షన్ నెంబర్ 3. 5 7 అన్నాం. సో 3 + 5 ప్లస్లో 7 × 4 -24 + 3. ఇటువైపు ఈక్వేషన్ 7 ప్లస్లో 5 × 4 -3 + 36 డివిజన్ 6. సో 3 + 28 -24 + 3 20 -3 + 6. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 33. ఇక్కడ 10. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో అల్టిమేట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4, దట్ ఈస్ 6 3. ఎందుకంటే 3 తప్పయ్యాయి కాబట్టి ఆటోమేటిక్గా 4th రైట్ ఆన్సర్ అవుతుంది. There is a family of 5 members, K, L, M, N, O. Among them, there is one married couple. O is unmarried and is the brother of K. N is the sister of O. సో ఇది బ్లడ్ రిలేషన్ చెప్తున్నారు. దీన్ని కూడా మనం ఫ్యామిలీ ట్రీ మెథడ్లో చేసి చూద్దాం. సో దీన్ని 2 రకాలుగా చేయొచ్చు. ముందు నేను ట్రెడిషనల్ వే చెప్తాను, తర్వాత షార్ట్ ఫామ్ ఎలా చేయాలో ట్రై చేద్దాం. అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, షార్ట్ కట్ అనేది ప్రతి క్వశ్చన్కి రాదు. ఎవరైనా మీకు ఆ విధంగా చెప్తే అది తప్పని మాత్రమే అర్థం చేసుకోండి. పర్టికులర్ క్వశ్చన్స్కి మాత్రమే ఆ షార్ట్ ఫామ్స్ వస్తాయి. ఎవరైనా మీకు చెప్పేవాళ్ళు షార్ట్ ఫామ్ వచ్చే క్వశ్చన్స్నే తీసుకొని మీకు చెప్తారు తప్పితే ప్రతి క్వశ్చన్కి దాన్ని అప్లై చేసే ప్రయత్నం చేయరు. ఎందుకంటే ప్రతి షార్ట్ ఫామ్ ప్రతి క్వశ్చన్కి అప్లై కాదు. రైట్, ఇప్పుడు దీన్ని అరేంజ్ చేద్దాం. అమాంగ్ దెమ్ దేర్ ఈజ్ వన్ మ్యారీడ్ కపుల్. ఉన్న 5 మందిలో ఒక జంట ఉన్నది. ఓ ఈజ్ అన్మ్యారీడ్ అండ్ ఈజ్ ది బ్రదర్ ఆఫ్ కే. సో కే ఉన్నారు, కేకి బ్రదర్, సేమ్ జనరేషన్ పక్కన రాస్తాం. ఆ బ్రదర్ పేరు ఓ అన్నారు, ఓ ప్లస్, ఎందుకంటే బ్రదర్ అన్నారు కాబట్టి. ఈ ఓ అన్మ్యారీడ్ అని కూడా చెప్పారు, అది గుర్తుపెట్టుకోండి. ఎన్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఓ. సో ఎన్ ఓకి సిస్టర్, సో పక్కనే రాశాను, సేమ్ జనరేషన్, ఓ మైనస్. ఎం ఈజ్ ద ఓన్లీ మ్యారీడ్ ఫీమేల్ అండ్ ద మదర్ ఆఫ్ ఎన్. సో ఎన్ ఎం ఎవరు అంటే ఓన్లీ మ్యారీడ్ ఫీమేల్, అంటే ఎం ఒక లేడీ, ఆ ఎంకి మాత్రమే మ్యారేజ్ అయింది. ఎం ఎవరి మదర్? ఎన్ యొక్క మదర్. అంటే ఎన్ మదర్ అంటే ఇలా పైన రాసుకుంటాం, ఎం అని చెప్తాం, ఎం లేడీ. అంటే ఒకే ఒక మ్యారీడ్ కపుల్ రావాలన్నారు, ఆ కపుల్ ఇక్కడ వస్తుందని మనకు అర్థమైపోయింది. ఎన్కి ఎం మదర్ అయితే ఓకి కూడా మదరే, కేకి కూడా మదరే. అండ్ ఎల్ అండ్ ఓ ఆర్ ది ఓన్లీ మేల్స్ ఇన్ ది గ్రూప్. సో ఎల్ ఓ వీళ్ళిద్దరు మాత్రమే మేల్స్ అని చెప్తున్నారు. సో కాబట్టి కే మేల్ కాదు, కే ఫీమేల్. ఓ ఆల్రెడీ మేల్ తెలిసిపోయింది, ఇక్కడ ఒక కపుల్ రావాలి కాబట్టి ఎల్ మేల్ అని చెప్తాం. సో దిస్ ఈస్ ది అరేంజ్మెంట్. నౌ ఆన్సర్ క్వశ్చన్ ఈజ్ హూ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ కే? కే ఫాదర్ ఎవరు? ఎల్. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ ఎల్ అని చెప్తాం. ఇది ట్రెడిషనల్ వే. అయితే దీన్ని షార్ట్ ఫామ్ ఎలా చేద్దామో ఒక్కసారి గమనించండి. నేను అరేంజ్మెంట్ ఏం చేయను, క్వశ్చన్ని చూసి ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను. కానీ గుర్తించండి, ఈ షార్ట్ ఫామ్ అనేది ప్రతి క్వశ్చన్కి అప్లై కాదు. ఓకే, హూ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ కే అన్నారు. కేకి ఫాదర్ ఎవరున్నారు? మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 4 ఎవరు అవుతారో చూడాలి. కేకి ఫాదర్ కే అవుతారా? కారు. కాబట్టి 3 అయితే ఖచ్చితంగా ఆన్సర్ కాదు. ఒక్కసారి క్వశ్చన్లోకి వెళ్ళండి. కేకి ఫాదర్ అంటే ఆ వ్యక్తికి పెళ్ళి అయి ఉండాలా? ఇప్పుడు చూడండి, ఓ గురించి ఏం చెప్పారు? ఓ ఈజ్ అన్మ్యారీడ్. ఓకి పెళ్ళి కానప్పుడు ఆయన ఫాదర్ కాలేడుగా. సో కాబట్టి ఓ ఆన్సర్ కాదు. ఎల్ ఎం అని ఉన్నాయి కదా, ఎల్ ఎం గురించి చూడండి. ఎల్ గురించి ఇక్కడ చెప్పారు చూడండి. ఎల్ అండ్ ఓ ఆర్ ది ఓన్లీ మేల్స్ ఇన్ ది గ్రూప్. ఉన్న 5 మందిలో ఎల్ఓ మాత్రమే మేల్స్ అంటే ఎం ఫీమేల్ అనేగా. సో ఫీమేల్ ఆన్సర్ ఉండొచ్చా? ఉండకూడదు. ఆన్సర్ ఇస్ 2. ఇలా చేయొచ్చు, కానీ ఇది అన్నిటికీ అప్లై కాదు. అది దేనికి అప్లై అవుతుంది అనేది మీరు ప్రాక్టీస్ని బట్టి నేర్చుకోవాలి. విచ్ ఆర్ ది ఆప్షన్ ఫిగర్స్ ఈజ్ ది ఎగ్జాక్ట్ మిర్రర్. సో మిర్రర్ అని చదవగానే ఇంకా చదవకండి. సో ఇప్పుడు దీన్ని మిర్రర్ ఇమేజ్ చేద్దాం. మిర్రర్ ఇమేజ్ అంటే రివర్స్ అవ్వాలి. ఈ క్యూ అనేది స్టార్టింగ్లో ఉన్న క్యూ ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఎండింగ్లోకి వెళ్ళాలి. ఎండింగ్లోకి వెళ్ళినప్పుడు దీని షేప్ ఏమైపోతుంది? పి అయిపోతుంది. సో అలా లేదు కాబట్టి ఆప్షన్ నెంబర్ 3 రాంగ్ ఆన్సర్ అని చెప్పండి. నెక్స్ట్, ఇప్పుడు పీని అయితే చూసాం, మరి ఎం పరిస్థితి ఏంటి? ఎం ఇక్కడ ఉంది, అది లాస్ట్కి వచ్చేటప్పటికి ఏమవ్వాలి?
ఇలా రావాలి. అలా ఉన్న ఆన్సర్స్ ఏంటో చూడండి. 4 ఆన్సర్ కాదు. తర్వాత ఈ రెండే ఆన్సర్స్ అనుకున్నాం, ఎల్ సరిపోయింది. తర్వాత ఈ 9ని చూడండి, 9 ఏమవుతుందో, 9 మిర్రర్ ఇమేజ్ అయితే 9 ఎలా మారుండాలి, ఇలా ఉండాలి. సో అలా ఉన్న ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 2. ఎందుకంటే మిర్రర్ ఇమేజ్లో ఏమవుతుందని మనం అనుకున్నాం, లెఫ్ట్ రైట్ మారుతుంది అని అనుకున్నాం, రైట్. ఇక్కడ ఒక మీకు సిరీస్ ఇచ్చారు, ఈ సిరీస్ని చూద్దాం. ఫస్ట్ లెటర్ అబ్జర్వ్ చేయండి, ఏ, ఎఫ్, కే, పి. ఏ అంటే 1, ఎఫ్ అంటే 6, కే అంటే 11, పి అంటే 16. సో డిఫరెన్స్ ఈస్ +5, +5, అగైన్ +5. ఇప్పుడు 16 + 5 = 21. 21 అంటే యూ ఉండాలి. సో ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ సెకండ్ లెటర్ని అబ్జర్వ్ చేయండి, వై. వై అంటే 25, టీ 20, ఓ 15, జే 10. డిఫరెన్స్ -5, 20, 15, -5, 15, 10, -5, అగైన్ 10 - 5 = 5. సో 5 అంటే ఈ ఉండాలి. సో 2 ఆన్సర్ కాదు. నెక్స్ట్ డబ్ల్యూఎక్స్, అదొక్కటి చూద్దాం లాస్ట్. డి అంటే 4, ఐ అంటే 9, ఎన్ 14, ఎస్ 19. నెక్స్ట్ ఆన్సర్ డిఫరెన్స్ ఈస్ +5, 9 + 5, 14 + 5, 19 + 5 will be x. So x is the right answer. Answer 4 is the right. So 4 alike మొత్తం చదవకండి. సో కింద ఫిగర్స్ చూడగానే మీకు అర్థమవుతుంది. ఈ 121 చూడగానే ఈజీగా అర్థమవుతుంది. ఇదేంటి 11 స్క్వేర్, ఇదేంటి 12 స్క్వేర్ + 1. 12 స్క్వేర్ ఈజ్ 144, 144 + 1 145. అలాగే 169, 13 స్క్వేర్ 197, 14 స్క్వేర్ + 1, 14 స్క్వేర్ 196 + 1 ఈజ్ 197. 289, 17 స్క్వేర్ 325, 18 స్క్వేర్ + 1, 18 స్క్వేర్ ఈజ్ 324, 324 + 1 325. సో ఈ 3 టాలీ అయిపోయాయి కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. ఎందుకంటే 15 స్క్వేర్ ఈజ్ 225, 16 స్క్వేర్ + 1 అయితే 16 స్క్వేర్ 256, 256 + 1 257 ఉండాలి. అది లేదు కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. క్వశ్చన్ ఏంటి అంటే విచ్ విల్ బీ ఆన్ ది ఫేస్ ఆపోజిట్ టు 3. 3కి ఆపోజిట్గా ఉండాలి. మనం లాస్ట్ పేపర్ చేసేటప్పుడు కూడా డిస్కస్ చేసాం. ఆపోజిట్ అంటే మనకి కనిపించకూడదు. మనకంటే ఎవరికి, 3కి. 3తో పాటు కనిపిస్తే అవి ఆపోజిట్ సైడ్ ఉండవు అని అనుకోండి. మనకి ఆప్షన్స్ 4, 5, 6, 2 అని ఇచ్చారు. చూడండి ఒక్కసారి, 3 ఇక్కడ ఉంది. 3 పక్కనే 2, 4 కనిపిస్తున్నాయి అంటే 3కి ఆపోజిట్ సైడ్ అవి ఉండవు అని. ఎందుకంటే 3కి ఆపోజిట్గా ఉంటే మనకు కనపడకూడదు. ఇవి కనిపిస్తున్నాయి కాబట్టి ఈ 2 మన ఆన్సర్స్ కాదు. ఇక్కడ కూడా చూడండి 3, 6 కనిపిస్తుంది. 6 కనిపిస్తుంది అంటే 6 కూడా ఆపోజిట్ కాదు. సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ నెంబర్ 5. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ U is written as C, K is written as H, L is written as U, N is written as E. ఆ విధంగా ఒక్కొక్క దాన్ని కోడ్ చేసుకుంటూ వెళ్తే then how will knuckles be written in that language? సో K అంటే ఏంటి ఇక్కడ చెప్పారు, K is coded as H అంటే K ప్లస్లో మనకి H కనిపించాలి. సో ఇది ఆన్సర్ కాదు. ఈ 3 ఆన్సర్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఈసి, 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 ఎన్, ఎన్ ఇంతవరకు టాలీ అయింది. తర్వాత అంటే 4 అక్షరాల వరకు ఇంకా మీరు లాజిక్ గమనించాల్సిన అవసరం లేదు. మళ్ళీ కే అంటే ఏమనుకున్నాం, మళ్ళీ హెచ్, ఇక్కడ హెచ్ లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ యు సరిపోయింది. అలాగే ఎల్, కే, కేఎల్. సో లాస్ట్ 2 లెటర్స్ని అబ్జర్వ్ చేద్దాం. ఈ అంటే ఏం రావాలి, కే రావాలి. సో ఈ అంటే కే కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. 1 ఈజ్ ది రాంగ్ ఆన్సర్. Select the option that is related to the third word in the same way as the second word is related to the first word. So this is word, a small printing mistake. ఇది కరెక్ట్ చేసుకోండి. This is word. సో మనకి ఆప్షన్ ఇచ్చారు, ఈ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఈ ఎగ్జాంపుల్లో లాజిక్ కనుక్కొని దీనికి ఆన్సర్ చెప్పండి. మినిస్టర్స్ కౌన్సిల్. సో మినిస్టర్స్ అందరూ కలిసి ఉండేదాన్నే మనం కౌన్సిల్ అంటాం. అయితే ఇక్కడ సెయిలర్, ఈ సెయిలర్స్ అందరూ ఉండే గ్రూప్ని ఏమనాలంటే క్రూ అనాలి. సో దట్ ఈస్ ఆప్షన్ 2. సో 4 alike, lack, poverty,
బెగ్గరీ. ఇవి మూడు ఏంటండి, మన దగ్గర లేకపోవడం, బీదతనాన్ని సూచించేవన్నమాట ఈ మూడు. ప్రాస్పరిటీ అంటే బాగా రిచ్, మన దగ్గర అన్నీ ఉన్నాయి అని అనుకున్నప్పుడు ప్రాస్పరిటీ. సో ఇవి మూడు ఒక విధంగా ఉన్నాయి, అదొక్కటి ఆపోజిట్లో ఉంది. సో ఆన్సర్ ఈజ్ ప్రాస్పరిటీ. క్వశ్చన్ చదవాల్సిన అవసరం లేదు. ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో మీరు చెప్పగలగాలి. సో దీన్ని లాజికల్గా ఆలోచిస్తే మనం ఆన్సర్ చేయొచ్చు. చూడండి, ఈ రెండిటికి రిలేషన్ చూడండి, మీకే అర్థమవుతుంది. 10 × 14 140, అలాగే 4 × 35 140. అంటే ఆల్టర్నేట్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే ఈక్వల్ అవుతున్నాయి అన్నమాట. ఇక్కడ చూడండి, 15 5s 75, 3 25s 75, 14 6 84, 7 12s 84. అదే లాజిక్లో 18 8s 144, 18 8s 144 by 16, లేదా 18 8s 144 by 16 ఎలా అయినా వేసుకోవచ్చు. సో 144 by 16 ఎంత అంటే 9s. సో దట్ ఈస్ 3. క్వశ్చన్ అంతా చదవకండి, డైరెక్ట్గా ఈ లాస్ట్ పార్ట్కి వచ్చేసి ఆన్సర్ చెప్పేసే ప్రయత్నం చేద్దాం. హౌ మెనీ ఫీమేల్స్, సో ఇక్కడ మనం చూడాల్సింది ఫీమేల్ స్టూడెంట్స్ ప్లే బోత్ టేబుల్ టెన్నిస్ అండ్ బ్యాడ్మింటన్. సో ఫీమేల్స్ ఎంతమంది ఉన్నారో చెప్పాలి, టేబుల్ టెన్నిస్ బ్యాడ్మింటన్ ఆడే వాళ్ళని మనం చెప్పాలి. ద ట్రయాంగిల్ రిప్రజెంట్స్ స్టూడెంట్స్ ప్లేయింగ్ టేబుల్ టెన్నిస్. అంటే టేబుల్ టెన్నిస్ అంటే ట్రయాంగిల్ కాబట్టి మన ఆన్సర్ ఖచ్చితంగా ట్రయాంగిల్లో ఉండాలి. నెక్స్ట్, ద రెక్టాంగిల్ రిప్రజెంట్స్ స్టూడెంట్స్ ప్లేయింగ్ బ్యాడ్మింటన్. సో బ్యాడ్మింటన్ రెక్టాంగిల్ కాబట్టి రెక్టాంగిల్లో కూడా ఉండాలి. నెక్స్ట్, ద సర్కిల్ రిప్రజెంట్స్ ఫీమేల్స్. సో ఫీమేల్స్ సర్కిల్లో ఉన్నారు. సో మనకి ఇప్పుడు అర్థమైపోయిందిగా, ఫీమేల్ కాబట్టి సర్కిల్, టేబుల్ టెన్నిస్ కాబట్టి ట్రయాంగిల్, బ్యాడ్మింటన్ కాబట్టి రెక్టాంగిల్. ఈ మూడిట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళనే మనం ఆన్సర్ చెప్పాలి. ఈ మూడిట్లో ఉన్న వాళ్ళు ఎవరు? క్లియర్గా కనిపిస్తోంది, సర్కిల్, రెక్టాంగిల్, ట్రయాంగిల్. ఈ మూడు కలిసి ఉన్నది ఎంతమంది అంటే 7 members. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1. హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ది గివెన్ ఫిగర్. సో దీనిలో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి అని అడుగుతున్నారు. సో దీన్ని ఒక్కొక్క దాన్ని మనం కట్ చేసి చేసేద్దాం, అప్పుడు కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఈ ఒక్క పార్ట్ చూడండి, ఈ ఒక్క పార్ట్లో ఎన్ని ఉన్నాయి? 1 2 3. సో అంటే ఈ పార్ట్లో మనకి 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి పార్ట్స్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. అంటే దీంట్లో 3 మొత్తం ఎన్ని? 6. ఈ 6 కాకుండా ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇదొకటి 7, ఇక్కడ చూడండి ఇదొకటి 8. అంటే మొత్తం ఈ పార్ట్లో 8, ఇదొక 3, ఇదొక 8. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇదొక పార్ట్ ఉంది, దీంట్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో ఒక్కసారి గమనించండి. 1 2 3 4, ఇదొకటి 5. అంటే దీంట్లో 5, ఇది కూడా అలాంటి ఫిగరేగా. సో కాబట్టి దీనిలో కూడా 5, ఇండివిజువల్గా 5. మరి ఇదంతా కలిపితే 1, ఇదొకటి 2, ఎక్స్ట్రా 2, 5 + 5 + 2. అంటే ఈ మూడో ఫిగర్స్ ఎన్ని ఉన్నాయంటే 12 ఉన్నాయి. సో ఈ 3 యాడ్ చేద్దాం, 3 + 8 + 12, ఆన్సర్ ఈజ్ 23. సో ఇండివిజువల్గా చేయండి తప్పితే ఒకేసారి స్టడీ చేసే ప్రయత్నం చేయొద్దు. అలా చేస్తే మీకు టైం అంతా వేస్ట్ అవుతుంది. క్వశ్చన్ అంతా చదవాల్సిన అవసరం లేదు, మీకు ఇక్కడ లాజిక్ క్లియర్గా కనిపిస్తుంది. సో 72 108 ఎలా వస్తుంది? ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 72 + 36 = 108 అని మనకు క్లియర్గా కనిపిస్తుంది. మరి ఈ 36 ఏమై ఉండొచ్చు? 72లో ½ అని మనకు అర్థమవుతుంది. అంటే ఒకవేళ మీరు n = 72 అని అనుకుంటే రూల్ ఏమవుతుందంటే n + n/2.
సో అదే ఇక్కడ కూడా అయింది చూడండి, 102 ప్లస్ 102/2 అంటే 102 ప్లస్ 51 ఈక్వల్ టు 153. అంటే n+n/2 ఈజ్ ద లాజిక్. ఇక్కడ 84 ప్లస్ 84/2 దట్ ఈస్ 84 ప్లస్ 42 ఈక్వల్ టు 126. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏముందో చెప్తాం. ఇది నంబర్ సిరీస్. మనం నెంబర్ సిరీస్ చేసే ప్రతిసారి అనుకుంటాం ఈ నెంబర్ సిరీస్ అనేది ఏదో ఒక డైరెక్షన్ వైపు ఉండాలి, అంటే ఇంక్రీజింగ్ కానీ డిక్రీజింగ్ కానీ ఏదో ఒక వైపు ఉండాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 40, 37 డిక్రీజ్ అయింది, 43 ఇంక్రీజ్, 34 డిక్రీజ్, 46 ఇంక్రీజ్. అంటే ఒకసారి డిక్రీజ్ ఇంక్రీజ్, ఇంక్రీజ్ డిక్రీజ్ ఇలా ఉంది. ఇలా ఉందంటే దీన్ని ఫ్లక్చువేటెడ్ సిరీస్ అంటాం. ఇలాంటి ఫ్లక్చువేషన్ ఉన్నప్పుడు మనం దీన్ని ఆల్టర్నేట్ సిరీస్లో చేయాలి. ఆల్టర్నేట్ సిరీస్ అంటే ఒక దాన్ని వదిలిపెట్టి ఇంకొక దాన్ని లాజిక్ ఆలోచించాలి. అంటే 40, 43, 46 అంటే ఇక్కడ +3, ఇక్కడ కూడా +3. అదేవిధంగా ఇంకొక ఆల్టర్నేట్ 37 -3. సో ఇదే లాజిక్లో 34 - 3 విల్ బి 31. సో దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 1. స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ మొత్తం చదవద్దు, డైరెక్ట్గా కంక్లూజన్ నెంబర్ 1లోకి వచ్చేసేయండి. ఆల్ parakeets ఆర్ స్నేక్స్. parakeets అండ్ స్నేక్స్ ఎక్కడున్నాయో చూడండి. parakeet స్టేట్మెంట్ నెంబర్ 1లో ఉంది, స్నేక్ స్టేట్మెంట్ నెంబర్ 2లో ఉంది. 1, 2కి కుక్కూస్ ప్రాపర్ అలైన్ అయింది, 2, 3కి ర్యాబిట్స్ ప్రాపర్ అలైన్ అయింది. సో ఈ అన్ని స్టేట్మెంట్స్ ఎలా ఉన్నాయంటే ఏ ఏ ఏ. సో 3 ఏలు కాబట్టి ఆప్షన్ నెంబర్ 1 ఫాలోస్. ఎప్పుడైతే 1 ఫాలో అయిందో సో మనకి ఆప్షన్ నెంబర్ 4 ఆన్సర్ కాదు, ఎందుకంటే 1 అక్కడ లేదు. నెక్స్ట్, ఆల్ స్నేక్స్ ఆర్ కుక్కూస్. ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుందంటే కుక్కు ఇక్కడ ఉంది, స్నేక్ ఇక్కడ ఉంది. సో ఈ రెండింటికి కూడా ర్యాబిట్ కామన్ ఫ్యాక్టర్ ప్రాపర్ అలైన్ అయింది. ఈ రెండు కూడా A+A కాబట్టి ఏ ఆన్సర్. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆల్ కుక్కూస్ ఆర్ స్నేక్స్ అవుతుంది. ఒకవేళ ఈ స్నేక్స్ని కుక్కూస్ని ఇంటర్చేంజ్ చేసామనుకోండి, స్నేక్స్ ఇలా ముందుకొచ్చి కుక్కూస్ ఇలా వెనక్కి వెళ్తే ఆల్ ఏమైపోవాలి, సమ్ అవ్వాలి. కానీ ఇక్కడ ఆల్ అలాగే ఉంది కాబట్టి 2 ఈజ్ ది రాంగ్ ఆన్సర్. 2 రాంగ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆప్షన్ నెంబర్ 3 రాంగ్ ఆన్సర్, ఎందుకంటే 2 అనేది ఇక్కడ ఉంది. ఆప్షన్ నెంబర్ 1 కూడా రాంగ్ ఆన్సర్, ఎందుకంటే ఆల్ ఫాలో అన్నారు. సో కాబట్టి మనకి మిగిలిన ఆప్షన్ నెంబర్ 2 రిమైనింగ్ అన్ని చెక్ చేసి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. షాన్ హ్యాస్ ఏ టోటల్ ఆఫ్ 5500 విత్ హిమ్. సో షాన్ దగ్గర 5500 రూపీస్ ఉన్నాయి. He buys a product Z at ₹5,000 from this sum. 5,000 రూపీస్ ఈ 5,500లో ఖర్చు పెట్టి ఒక ప్రోడక్ట్ని కొన్నారు. దాన్నే మనం కాస్ట్ ప్రైస్ అని పిలుస్తాం, సిపి అంటాం. And then sells it to another person, thus making a profit of 15% on it. అంటే ఈ 5,000 కొన్న ఆర్టికల్ని ఇంకొకళ్ళకి అమ్మేశారు. అమ్మేసినప్పుడు అతనికి ఎంత ప్రాఫిట్ వచ్చింది అంటే 15% ప్రాఫిట్ వచ్చింది. అయితే విత్ ఆల్ ద మనీ హీ హ్యాస్ నౌ, అయితే ఇప్పుడు మొత్తం అతని దగ్గర ఉన్న డబ్బుతో ఎంత ఉందో ముందు క్యాల్కులేట్ చేసేసి తర్వాత ఏం చేస్తున్నారో చూద్దాం. సో ఇప్పుడు 5,500లో 5,000 ఖర్చు పెట్టాడు, ఇంకా 500 అతని దగ్గర ఉంది ఆల్రెడీ. ఈ 5,000 మీద ఇప్పుడు మళ్ళీ 15% ప్రాఫిట్ వచ్చింది. అంటే 5,000 దాని మీద 15% ప్రాఫిట్. సో 15% ప్రాఫిట్ అంటే 15 సార్ 750. అంటే 5,000 కొన్న వెల, దాని మీద వచ్చిన ప్రాఫిట్ 750 రూపాయలు, ప్లస్ అతని దగ్గర 5,500లో 5,000 తీసేయగా మిగిలి ఉన్నదనం 500. ఇప్పుడు అతని దగ్గర ఉన్న టోటల్ డబ్బులు 6,250 రూపాయలు అట్ ప్రజెంట్ ఉంది. అయితే విత్ ఆల్ ద మనీ హీ హ్యాస్ నౌ అండ్ బైస్ ప్రోడక్ట్ ఎక్స్, అంటే ఈ డబ్బులు, ఈ మొత్తం డబ్బులు ఇన్వెస్ట్ చేసి మళ్ళీ ఇంకొక ప్రోడక్ట్ కొన్నాడు. కొని అండ్ దెన్ సెల్స్ ఇట్ టు అనదర్ పర్సన్ మేకింగ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 25% ఆన్ ఇట్. అంటే
ఇది ఈ డబ్బులతో ఒక ప్రోడక్ట్ కొన్నాడు, ఎక్స్ అనే ప్రోడక్ట్ కొని దాన్ని మళ్ళీ ఇంకొకరికి అమ్మేశారు. దాని మీద వచ్చిన ట్రాన్సాక్షన్లో ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే 25% ప్రాఫిట్ వచ్చింది అని చెప్తున్నారు. అయితే వాట్ ఈజ్ ద టోటల్ మనీ షాన్ హ్యాస్ నౌ? మరి ఆ ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అతని దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి? సో 6,250ని 25% ఎక్కువ అమ్మేస్తే దాన్ని మనం రెండు విధాలుగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. 25%ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని యాడ్ చేసి ఆన్సర్ చెప్పొచ్చు, లేదా డైరెక్ట్గా 6250 ఇంటూ 125% డైరెక్ట్గా చేసేయచ్చు. సో 125% డైరెక్ట్గా చేస్తే కొద్దిగా ఈజీగా ఉంటుంది. సో 125 చేద్దాం. 25 5s 125, 25 4s ఉంటుంది. మరి 5తో మల్టిప్లై చేసన్నా దీంతో చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, ఎట్లయినా పర్లేదు. 6250 ఇంటూ 5 31250 by 4. So this is equal to 7812.50. సో ఇప్పుడు మొత్తం ఎంత ఉంది అతని దగ్గర అంటే 7,812.5 రూపాయలు. సో కాబట్టి ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ 4. The sequence of folding a piece of paper and manner in which the folded paper has been cut is shown in the following figures. How would this paper look when unfolded? అంటే ఇక్కడ ఒక పెద్ద పేపర్ ఉంది. ఈ పేపర్ని ఈ డాటెడ్ లైన్స్ ప్రకారం దాన్ని మడిచారు. మడిచిన తర్వాత రెండు చిన్న కటింగ్స్ చేసి దాన్ని మళ్ళీ ఏ విధంగా అయితే మడిచారో అదే విధంగా ఓపెన్ చేశారు. మరి ఓపెన్ చేస్తే ఇది ఎలా కనిపిస్తుంది అది క్వశ్చన్. దీన్ని మీరు చూస్తే ఇది టోటల్గా ఎన్ని పార్ట్స్ చేశారనేది మీరు అర్థం చేసుకుంటే క్వశ్చన్ సాల్వ్ చేయడం ఈజీ. ఇక్కడ 1 2 పార్ట్స్, తర్వాత మళ్ళీ 1 2 అంటే 2 2 మొత్తం ఎన్ని పార్ట్స్ అయిపోయాయంటే 4 పార్ట్స్ అయిపోయాయి. ఒక పార్ట్లో ఒక సర్కిల్ ఉంటే 4 పార్ట్స్లో 4 సర్కిల్స్ ఉంటాయి. ఒక పార్ట్లో ఒక రెక్టాంగిల్ ఉంటే 4 పార్ట్లలో 4 రెక్టాంగిల్స్ ఉంటాయి. అంటే 4 సర్కిల్స్ 4 రెక్టాంగిల్స్ ఉండాలి, అదే కరెక్ట్ ఆన్సర్ అని చెప్తాం. ఇక్కడ ఆ విధంగా లేదు, ఇది ఆన్సర్ కాదు. ఇది కూడా ఆ విధంగా లేదు, ఇది కూడా ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి అంటే సర్కిల్స్ వీటి షేప్స్ అన్నీ రకరకాలుగా ఉన్నాయి. ఎలా ఉండాలి అనేది మనకు తెలుసు. ఈ రెక్టాంగిల్ని ఒక్కటే మీరు గమనించినా ఓకే, లేదా సర్కిల్ని ఒక్కటే గమనించినా ఓకే. సో రెక్టాంగిల్ ఎలా ఉంది అంటే ఈ పెద్ద లైన్కి ఆనుకొని ఉంది. సో ఓపెన్ చేసినప్పుడు కూడా రెక్టాంగిల్ అదే పెద్ద లైన్కి ఆనుకున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా పెద్ద లైన్కి పక్కనే ఉండాలి, ఇక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఈ పెద్ద లైన్కి ఆనుకొని ఉండాలి. సో కాబట్టి అలా ఉన్న ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ నెంబర్ 3 2 ఆన్సర్ కాదు. సో ఇలాంటి క్వశ్చన్ చదవాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ సెలెక్ట్ ద సెట్ ఆఫ్ లెటర్స్ దట్ వెన్ సీక్వెన్షియల్లీ ప్లేస్డ్ ఇన్ ద బ్లాంక్స్ ఆఫ్ ది గివెన్ లెటర్ సిరీస్ విల్ కంప్లీట్ ది సిరీస్. సో ఇలా బ్లాంక్స్ ఉన్నాయి. ఈ బ్లాంక్స్లో మనం ఏ ఆప్షన్ని సబ్స్టిట్యూట్ చేస్తే అది కరెక్ట్ అయిన సిరీస్లోకి వస్తుంది అని అడుగుతున్నారు. దీన్ని 2 రకాలుగా చేయొచ్చు. నెంబర్ 1 ఫ్యాక్టర్ మెథడ్లో చేయొచ్చు. నెంబర్ 2 ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో చేయొచ్చు. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటే ఆప్షన్ ఒక్కొక్క దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ చేయడం. సో అది కొద్దిగా టైం తీసుకుంటుంది కాబట్టి మనం ఫ్యాక్టర్స్లో చేసే ప్రయత్నం చేద్దాం. అలా చేయాలంటే ముందు మనం ఇక్కడ ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి అని కౌంట్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ఉన్నాయి. సో 18కి ఫ్యాక్టర్స్ తీయాలి. మొత్తం 18 అంటే దీన్ని 3 6లు అనుకోవచ్చు, లేదా 6 3లు అనుకోవచ్చు, 2 9లు అనుకోవచ్చు, 9 2లు అనుకోవచ్చు. సో ఈ రెండింటిని పెద్దగా కన్సిడర్ చేయొద్దు, ఎందుకంటే 2 2 2 2 అంటే అది చాలా కష్టం. సో 9 కాంబినేషన్స్ చూడాలి అంటే అది అంత ఈజీగా జరిగే పని కాదు. కాబట్టి దీన్ని అవాయిడ్ చేసి ఈ రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో దీని ప్రకారం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. 3 3 6 చేద్దాం. అలా చేస్తే ఈ సిరీస్ ఎలా మారుతుందంటే ఇక్కడ రాస్తున్నాను. ఇది ఫస్ట్ 3,
తర్వాత 3, నెక్స్ట్ ఇలా. సో ప్రతి 3 మనకి క్లియర్ కనిపిస్తుంది. 3 ఇలా కట్ చేసినాం. కట్ చేసి ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి 3 అక్షరాలు కనిపిస్తున్నాయి. ఏంటవి? FOHG. సో కాబట్టి ఇది FH ఉంది కాబట్టి ఇక్కడ G అని అనుకుందాం. జస్ట్ అటెంప్ట్ తీసుకుందాం. అలాగే GF ఉంది కాబట్టి ఇక్కడ H అనుకోవచ్చు. HG ఉంది కాబట్టి F, FH ఉంది కాబట్టి G, GF ఉంది కాబట్టి H, HG ఉంది కాబట్టి F. సో ఈ విధంగా మనం ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేసి ఈ ఆన్సర్ ఆప్షన్లో ఉందో లేదో చూద్దాం. సో ఆన్సర్ ఏమవుతుంది? GHF. సో ఇలాంటి ఆన్సర్ ఎక్కడుందో దాన్ని మనం ఆన్సర్గా గుర్తించాలి. సో ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3. ఇలా చేస్తే మనకి టైం అనేది సేవ్ అవుతుంది. Select the option in which the numbers are related to the same way as are the numbers in the given set. సో ఇక్కడ ఈ సెట్లో 3 నెంబర్స్ ఉన్నాయి. ఈ రిలేషన్ ఏంటో ఫైండ్ అవుట్ చేసి దాన్ని మనం ఆన్సర్కి అప్లై చేద్దాం. క్లియర్గా ఇక్కడ అర్థమైపోతుంది. 13, 65 అంటేనే మీకు తెలిసిపోతుంది. 13 5s are 65 అని. అలాగే 117 అంటే 13 5s are 65. మీరు 13 టేబుల్ బాగా వచ్చుంటే ఇది సింపుల్గా కనిపిస్తుంది. 13 9s are 117. సో ఇది ఇక్కడ ఉన్న రిలేషన్. అదేవిధంగా చూస్తే 12 5s are 60 కానీ 60 లేదు, ఇది రాంగ్ ఆన్సర్. 14 5s are 70 సరిపోయింది. 14 9s are 127 కాదు, ఇది కూడా రాంగ్ ఆన్సర్. 15 5s are 75, 15 9s are 135. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. సో ఈ విధంగా మనం సక్సెస్ఫుల్గా ఇంకొక పేపర్ కూడా ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం. ఇదే రకంగా మనం ప్రాక్టీస్ చేస్తూ రెగ్యులర్గా డెవలప్ చేసుకుంటూ మన నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకుంటూ మన టైంని యాక్యురసీని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తే మంచి మార్క్స్ తెచ్చుకోవడం ఖాయం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.